గుడ్ మార్నింగ్, నేను మీ కావ్య. 9,400 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్న ప్రధాని మోడీ. 3,400 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడానికి సర్కార్ నిర్ణయం. ఇక హైదరాబాద్ సిటీ ఫ్రీ సిగ్నల్ చేయాలనే నిర్ణయం తీసుకోబోతుంది. దాంతోపాటు బండన్న కొడుకు పైన ఫోక్సో కేసు. సో ఇట్లాంటి వార్తలన్నీ కూడా పేపర్లు ఉన్నాయి. సో ఏ వార్తాపత్రికలు ఇంకా ఏమేమి వార్తలు ఉన్నాయని చూద్దాం. ముందుగా వెలుగు పేపర్ తోటి స్టార్ట్ చేద్దాం. నేడు రాష్ట్రానికి ప్రధాని మోడీ అట సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సిద్ధమైన మోడీ కోసం సభా వేదిక. ఏం చేయబోతున్నారు మోడీ సార్ వచ్చి అంటే 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. కోట్ల పనులకు శ్రీకారం, కానీ కోట్ల రూపాయలు మాత్రం తెలంగాణకి శాంక్షన్ అవుతుందా లేదా అనేది ప్రతిపక్షాలు ఇవాళ క్వశ్చన్ చేస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 12వ సంవత్సరంలో మనం ఉన్నాం. ఇప్పటి వరకు మోదీ సార్ ఇగో తెలంగాణ రాష్ట్రం పైన నాకు ప్రేమ ఉంది, విభజన జరిగిన తర్వాత ఇగో ఈ నిధులు ఇస్తున్నాం, ఈ నిధులు మంజూరు చేస్తున్నాం, ప్రాజెక్టులకి ఈ హోదాలు కల్పిస్తున్నాం అని ఇచ్చింది లేదు, ఇక్కడ ఉండే ఎంపీలు తెచ్చింది లేదు. కనీసకం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విభజన సమయంలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చని దుస్థితి. సో మళ్ళీ మోడీ సార్ తెలంగాణకు వస్తున్నారంటే ఇక్కడ బీజేపీ ఎంపీలు ఉన్నారని చెప్పుకోనికా, లేదంటే బీజేపీ తెలంగాణలో ఉంది అని చెప్పుకోనికా తెలియదు. అయితే త్వరలోనే పెట్రోల్ ధర పెంపట ఈ నెల 15 లోపు ప్రకటన వచ్చే ఛాన్స్. క్రూడ్ ధరలు పెరగడంతో ప్రభుత్వానికి రోజు 1000 కోట్ల నష్టం. కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, మరోసారి గ్యాస్ ధరలు కూడా పెరగబోతున్నాయి, డీజిల్ ధరలు కూడా పెరగబోతున్నాయి. ఇప్పటికే ఏకంగా కమర్షియల్ సిలిండర్పై 1000 రూపాయలు పెంచిన పరిస్థితిని మనం చూసినాం. డొమెస్టిక్ కొరత మళ్ళీ ఇంకోసారి ఇంకా ఎక్కువ కాబోతుంది. కమర్షియల్ సిలిండర్ల ధర పెరగబోతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఈ నెల 15 రూపాయలు అంటే ఇలా 10 తారీఖు ఇంకో 4 రోజుల లోపే, 4 నుంచి 5 రోజుల లోపు ఆ ప్రకటన రాబోతుంది కేంద్రం నుంచి. తర్వాత రాష్ట్రాలు దాన్ని పక్కాగా అమలు చేయబోతున్నారన్నమాట. ఇంటర్వ్యూలో ఏఐని వాడుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభ్యర్థులకు గూగుల్ బంపర్ ఆఫర్ ఇచ్చిందంటే ఏఐ స్కిల్ టెస్ట్ చేయడానికి నిర్ణయం తీసుకుంది అనే వార్తను వెలుగు పేపర్ హైలైట్ చేస్తూ రాసిండ్రు. సో ఆపరేటర్ మహేష్, ఈ ఆపరేటర్ మహేష్ గురించి ఒక వార్త రాశారు. ఏంటంటే హుజనాబాద్కి సంబంధించిన విద్యుత్ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ మహేష్ కేసుల విషయంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినాయంట. పోలీసుల ఐటీ టీం సహాయంతో అతని ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను పరిశీలిస్తే ఇప్పటికే వేల సంఖ్యలో మహిళల ఫోటోలు, వీడియోలు గుర్తించగా తాజాగా డిలీట్ చేసిన ఫైళ్లను రికవరీ చేయగా మరింత డేటా బయటపడింది. సో ల్యాప్టాప్లో సాధారణంగా ఫ్లోడర్ కంటే ఫీడర్ ఎక్కువ ఉంటాయి. సో దానికి సంబంధించినది ఉపయోగించుకుంటూ మహిళలది, బాలికలకు సంబంధించిన ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితి. నెక్స్ట్ కోర్టు ఉత్తర్వులు అంటే లెక్కలేదా అంటూ ఇంకోసారి నిన్న మనం మాట్లాడుకున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిందంట. జూన్ 9న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు కూడా జారీ చేసిందంట. ఎందుకు? హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించడం ప్రాథమిక నిర్ధారించిన బెంచట హైడ్రా కమిషనర్ రంగనాథ్కు నోటీసులు జారీ చేసింది. జూన్ 9న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలి, వివరణ ఇవ్వాలని కోరింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సూరారంలోని సర్వే నంబర్ 105 గల 2 ఫ్లాట్లను ముందే నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా స్వాధీనం చేసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ బాధితులు జితేందర్ మరికొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వివాదం ఏప్రిల్ 13న విచారణ చేపట్టిన హైకోర్టు సదరు స్థలంలో ఏర్పాటు చేసిన బోర్డును 48 గంటల్లో తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయినా నెల రోజులు గడుస్తున్నా ఆ బోర్డు తొలగించరు కూడా. హైడ్రా రంగనాథ్ సార్ తొలగించరు కూడా. కోర్టు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా హైడ్రా రంగనాథ్ సార్ పోరు. వ్యక్తిగతంగా మీరు రావాలి అని ఆదేశాలు జారీ చేసినా సార్ వ్యక్తిగతంగా కాదు, లేదు, రాదు, ఉల్లంఘిస్తారు. ఇదే ఎందుకు తెలుసా? సున్నం చెరువు విషయంలో కూడా 2025లో కూల్చివేతలు జరిగిన సందర్భంలో వాళ్ళకు సంబంధించిన రీసెంట్గా హైడ్రా ఆఫీస్ నుంచి ఒక మెసేజ్లు వచ్చాయి. ఏంటి తెలుసా? మీరు బఫర్ జోను తర్వాత FTLలో లేరు, పొరపాటున మీ ఇల్లు కూల్చేసాం, మీరు మళ్ళీ కట్టుకోండి, మేము అడ్డు రాము. మరి నష్టపరిహారం ఏదంటే నష్టపరిహారం కావాలంటే కోర్టుకు వెళ్ళండి అని. అంటే కోర్టులల్లో రంగనాథ్ సార్ పైన ఎన్ని కేసులున్నా ఆయన రిటైర్మెంట్కి దగ్గర లేరు కాబట్టి కోర్టు ఆదేశాలు ఎన్నిసార్లు ఉల్లంఘించినా
లేదంటే కోర్టు ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినా చాలా లైట్గా తీసుకుంటారు. సో ఈ వార్తలు మనం చదవడానికి, మీరు వినడానికి తప్ప హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ పైన కూడా చీమ గుట్టినంత ఫీలింగ్ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినా, ఇక మనం ఆదేశాలు ఇచ్చింది, మొట్టకాయలు వేసింది, తిట్టింది, సీరియస్ అయింది, నేను చెప్పుకున్న వార్తనే సేమ్ అట్లే ఉంటుంది తప్ప రంగనాథ్ సార్లో మాత్రం మార్పు ఉండదు. సార్ కోర్టు కోరు, సార్ పైన వేటు వెయ్యరు, ఆయన పైన ఎట్లాంటి శిక్షలు కూడా ఉండవు. 3 ఏళ్లలో 13 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంట వేయాలి అంటూ కూడా తుమ్మల సార్ పిలుపునిచ్చారు. సో దానికి సంబంధించిన వార్తనే ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు అనమాట. హైదరాబాద్ను సిగ్నల్ ఫ్రీ సిటీగా చేస్తాం, అండర్ పాస్లు, రోడ్లు, ఎలివేటర్ కారిడార్లు నిర్మిస్తాం, నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామంటున్న సీఎం సార్. సో అభివృద్ధితో పాటు క్రైమ్ పైన కూడా సార్ ఒకసారి దృష్టి సారించాలి. ఎందుకంటే ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రతిపక్షాలు ఇచ్చిన రిపోర్టు కాదు, ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రజలు ఇచ్చిన రిపోర్టు కాదు. ఎన్సీఆర్బీ రిపోర్టు ఇక్కడ ఉండే క్రైమ్ రేటు పెరుగుతుంది అండ్ సైబర్ క్రైమ్స్లో 3rd ప్లేస్లో ఉంది. అండ్ దాంతోపాటు హత్యలు నేరలో 172% గడిచిన 3 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం పోలిస్తే పెరిగాయి అంటూ కూడా ఎన్సీఆర్బీ రిపోర్ట్ చెప్పింది. సో అండర్ పాస్లు, బ్రిడ్జ్లు, కారిడార్లు ఇవి నిర్మించడంతో పాటు మహిళల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పైన దృష్టి పెట్టడం, నేపాల్ లాంటి గ్యాంగులు వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళని, రిటైర్డ్ అధికారులని చంపి డబ్బులు దోచుకోబోతున్నా కూడా క్రైమ్ రేటు పెరిగింది, వాటిపైన ఒక దృష్టి పెట్టాలి అనే చింత లేదు. నడి రోడ్డు పైన నరికేసి వెళ్ళిపోతున్నా, గల్లీలలో ఫోన్లు చూస్తుంటే వేటేసి నరికి చంపినా కూడా పట్టించుకునే పరిస్థితి. హత్యలు పెరుగుతున్నాయి, అత్యాచారాలు పెరుగుతున్నాయి, దాంతోపాటు దొంగతనాలు పెరుగుతున్నాయి, జ్యువెలరీ షాపులను దోచేసే దొంగల సంఖ్య పెరుగుతుంది. సో ఆ గ్యాంగ్లన్నీ కూడా హైదరాబాద్ను అడ్డా చేసుకుంటున్నాయి, ఇక్కడ దోచుకొని వాళ్ళ రాష్ట్రాలకి పారిపోతున్నాయి. సో దీనిపైన కూడా సార్ దృష్టి పెట్టాలి. సో ఈ అండర్ పాస్లు, రోడ్లు, ఎలివేటర్ కారిడార్ల వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయేమో, కానీ ప్రజల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా సార్ ఒకసారి ఆలోచించాలి. మూసి పొంటి సర్కారు బిల్డింగ్ల తరలింపు ఉండబోతుందంట. సో ఇప్పటివరకు మూసి ప్రాజెక్ట్ ఏంది అనేది క్లారిటీ లేదు. రోజుకొక వార్త రాస్తున్నారు పేపర్లో, రోజుకొక వార్త నేను చదువుతున్న పేపర్లో. సో మూసి ప్రాజెక్ట్కి సంబంధించి ఒకసారేమో సుందరీకరణ, విదేశాలు ఎట్లుంటుందో అట్లా చేస్తాం, ఇంకో పక్క గాంధీ సరోవర్, ఇంకోసారి మూసికి సంబంధించిన ప్రాజెక్ట్ డిజైన్ మారుస్తున్నాం అండ్ డిసెంబర్ వరకు ఆ డిజైన్ కన్ఫర్మ్ చేసి పనులు ప్రారంభిస్తాం. ఇంకోసారేమో ఈ వార్త, అంటే ఇప్పుడు సర్కార్ బిల్డింగ్స్ ఏవైతున్నాయి అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా మూసి పక్కపొంటి ఉంటాయని. ఎందుకంటే సెంటర్ ఆఫ్ సిటీలో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, సెక్రటరియట్ ఎదురుగానే పెద్ద జీహెచ్ఎంసీ ఆఫీస్, అది ఖాళీ చేసి మూసి పక్కపొంటి పెడతారేమో. సో ఇట్లా రోజుకొక వార్త మూసి పైన ఉంది, కానీ సర్కార్ మరి దీనికి సంబంధించిన లీకులు ఇస్తుంది, కానీ ఇప్పటివరకు మూసి ప్రాజెక్టు ఏం జరగబోతుంది అనే విషయం మాత్రం ఇప్పటివరకు క్లారిటీగా చెప్పింది లేదు. ఇగో నేపాల్ గ్యాంగ్ కోసం 4 రాష్ట్రాల్లో సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారట. సో ప్రాణం పోయింది, డబ్బు పోయింది, నగలు పోయాయి, అన్ని లాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేపాలీ గ్యాంగ్ గురించి అధికారులు సర్చ్ ఆపరేషన్. సో వాళ్ళు దొరుకుతారా లేదా అనేది, ఎందుకంటే సివి ఆనంద్ సార్ ఆఫ్ ది రికార్డ్ చెప్పింది ఏంది అని అంటే, సో గతంలో కూడా ఇట్లాంటి నేరాలు ఉన్నప్పుడు అక్కడుండే ప్రభుత్వం మాకు స్పందిస్తలేదు అని ఆఫ్ ది రికార్డ్ చెప్పిన మాట ఇది. ఇక గ్రామాల్లోనే క్యాన్సర్ టెస్టులట, జిల్లాకో మొబైల్ స్క్రీనింగ్ సెంటర్ ఇచ్చే యోచనలో ఉన్నారు. ఈ వ్యాన్లలో అత్యాధునిక ఎక్విప్మెంట్తో పాటు క్వాలిటీ సిబ్బంది ఉండబోతున్నారు. ఎర్లియర్ స్టేజ్లోనే వ్యాధిని గుర్తించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందంట. బ్రెస్ట్, సర్వైకల్, ఓరల్ క్యాన్సర్ టెస్టులు నిర్వహణ మెడికల్ కాలేజీల్లోనే డే కేర్ సెంటర్ల అనుసంధానం చేయబోతుంది. సో ఇది ఒక గుడ్ న్యూస్. ఎందుకు తెలుసా, ఎర్లియర్ స్టేజ్లో క్యాన్సర్ డిటెక్ట్ అవ్వట్లేదు. కేంద్ర ఆరోగ్య సంస్థ ఒక సర్వే చేసినప్పుడు ప్రతి 24 గంటల్లో 10 నుంచి 12 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారట. గడిచిన 2 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా కంప్లీట్ కూడా కాలేదు, అప్పటికే ఆ 2 సంవత్సరాల ఉండే సంఖ్య పెరిగి మరీ డెత్స్ కూడా అవుతున్నాయట. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే సిడియంట్రిక్ లైఫ్ స్టైల్ ఒకటి, ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకోకపోవడం ఒకటి, స్ట్రెస్ పెరగడం ఒకటి, ఇంకొకటి ఎర్లియర్ స్టేజ్లో క్యాన్సర్ని డిటెక్ట్ చేయకపోవడం వల్లనే గడిచిన 2 సంవత్సరాల కంటే కూడా ఈ ఏడాదిలో మనం ఇప్పటికే మేలో ఉన్నాం, కానీ డెత్ ఏదైతే రేట్ ఉంటుందో అది 2 సంవత్సరాలను ఆల్రెడీ క్రాస్ చేసిన పరిస్థితి. సో అందుకనే వాటికి సంబంధించిన ప్రతి జిల్లాలో ఈ మొబైల్ సెంటర్లు పెట్టాలి అనే యోచన ఉంది కదా, దాన్ని అందరూ కూడా స్వాగతించాలి. కానీ ఇది కేవలం పేపర్ స్టేట్మెంట్ మాత్రమే కాకుండా ఆచరణలో కూడా ఉంటే బాగుంటుంది.
సో మోడీ సార్ ప్రాజెక్టు శంకుస్థాపనలు ఏ ఉండబోతున్నాయి అనేవి అండ్ దాంతోపాటు ట్రాఫిక్ ఆంక్షలు ఎట్లా ఉండబోతున్నాయి అనేది కూడా చదువుతూ వినండి. ప్రారంభించే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ఇవే. పారిశ్రామిక అభివృద్ధికి 2,300 కోట్లతో జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ శంకుస్థాపన చేయబోతున్నారట. నేషనల్ హైవేలు 3,180 కోట్లతో ఉండబోతుంది. అండ్ దాంతోపాటు రైల్వే ప్రాజెక్టు 1,150 కోట్లతో కాజీపేట విజయవాడ 3 రైల్వే లైన్ని శాంక్షన్ చేసిండ్రు. సో దానికి సంబంధించిన కార్యక్రమాలు. అండ్ టెక్స్టైల్స్కి సంబంధించి 17 కోట్లతోటి పిఎం మిత్ర పార్క్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభోత్సవం ఉండబోతుంది. ఆయిల్ టర్మినల్ 610 కోట్లతో మల్కాపూర్లో ఉండబోతుంది. రైల్వే బైపాస్ 300 కోట్లతో కాజీపేట రైల్వే బైపాస్ ప్రారంభ కార్యక్రమం ఉండబోతుంది. సో ట్రాఫిక్ ఆంక్షలు ఎట్లా ఉంటాయి అంటే, ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో భద్రత ఆల్రెడీ పెరిగింది. 2 రోజుల నుంచి కూడా ఇక్కడ సిటీ వాసులు కూడా ఆ పరిస్థితి ఏందో చూస్తున్నారు. భద్రత కోసం సుమారు 2,000 మంది పోలీసులంట, 550 మంది ట్రాఫిక్ సిబ్బందితో పాటు ఆక్టోపస్, బాంబ్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బృందాలు నిరంతరం నిఘాలో ఉంచుతున్నారట. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బేగంపేట్, బోయిన్పల్లి, మారేడుపల్లి పరిసర ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగం పూర్తిగా నిషేధించారు. సభకు వచ్చేవారు ఎలక్ట్రికల్ పరికరాలు, బ్యాగ్లు, వాటర్ బాటిళ్లు వంటి ప్రమాదకర వస్తువులను తీసుకురావద్దు అంటూ పోలీసులు స్పష్టం చేశారు. పరేడ్ గ్రౌండ్, ప్యారడైజ్ సర్కిళ్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటున్నాయి. సో ఎవరైతే ఈ సభకు రావాలనుకుంటున్నారో యాద పెట్టుకోండి, ఎలక్ట్రికల్ పరికరాలను, బ్యాగ్లు, వాటర్ బాటిల్ అసలు తీసుకురావద్దంట. తెస్తే మిమ్మల్ని లోపలికి అలో చేయరు, మీ దగ్గర పాసులు ఉన్నా కూడా. అయితే షెడ్యూల్ ఎలా ఉండబోతుంది చూడండి. మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాలకు బెంగళూరు నుంచి విమానాశ్రయం నుంచి బయలుదేరతారు. మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల 25 నిమిషాలకు బేగంపేట నుంచి బయలుదేరి 2 గంటల 55 నిమిషాలకు హైటెక్ సిటీ వేదికకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 3 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాలకు కార్యక్రమ వేదిక నుంచి బయలుదేరతారు. 3 గంటల 40 నిమిషాలకు హైటెక్ సిటీ సింధూర్ హాస్పిటల్ చేరుకుంటారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు కూడా సింధు ఆసుపత్రికి సంబంధించిన ప్రారంభోత్సవ, ఆ తర్వాత అక్కడ కార్యక్రమాలు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుంచి తర్వాత 6 గంటల 15 వరకు కూడా సమయం రిజర్వ్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళనున్నారట. సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు ఎక్కడ పోతారు, విమానాశ్రయానికి మళ్ళీ వస్తారు బ్యాక్. తర్వాత సాయంత్రం 6:30 అనుకోండి, 6:30 నుంచి 7 గంటల 10 నిమిషాల వరకు సికింద్రాబాద్లో బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత బహిరంగ సభ అయిపోయిన తర్వాత సార్మలి విమానంకి బయలుదేరబోతున్నారు గుజరాత్కి సంబంధించి. సో ఇదన్నమాట షెడ్యూల్. 23 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం, రైతుల ఖాతాలోకి 3,166 కోట్లు జమ చేసినామంటూ సివిల్ సప్లై శాఖ కమిషనర్ రవీందర్ వెల్లడించారు. సో అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారనమాట. బెంగాల్ గద్దెపై సువేందు అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది అనే వార్తని, నేడు మోదీ రాక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అనే వార్తను కూడా వీళ్ళు ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారనమాట. విజయుడు టీవీకే వీసీకే మద్దతు, మేము సైతం అన్న అంటూ కూడా తమిళనాడు సస్పెన్స్కు శుభం కాడంట. సేమ్ సైమల్టేనియస్గా ఇంకోవైపు పంజాబ్ మంత్రిపై మళ్ళీ ఈడీ దాడులు అనే వార్తను కూడా ఇక్కడ రాశారు. ఎందుకు ఈడీ దాడులు అంటే బీజేపీని చేరమని ఒత్తిడి చేస్తున్నారంట కేజ్రీవాల్. తర్వాత పంజాబ్ కేంద్రం మధ్య ముదిరిన రాజకీయ వివాదం అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసినారు. ఫోక్సో కేసట, మైనర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలంట. 17 ఏళ్ల బాలికను ట్రాప్ చేసి మద్యం తాగించి వేధించినట్టు ఫిర్యాదు. బాధిత కుటుంబం ఆరోపణతో కేంద్ర మంత్రి కొడుకుపై ఎఫ్ఐఆర్. రాజీ కోసం బెదిరింపులు. తర్వాత బాధితులపైనే మళ్ళీ ఉల్టా కేసట, విననందుకు బాధితులపై ఉల్టా కేసులు. పలుమార్లు లైంగికంగా వేధింపులకు పాల్పడ్డ భగీరథ్పై అభియోగాలు. మానసికంగా కుంగిపోయిన బాలిక 2 సార్లు ఆత్మహత్య యత్నం. కేంద్ర మంత్రి వైఖరితో న్యాయ పోరాటానికి సిద్ధమైన బాధిత కుటుంబాలు. రాజకీయ ఒత్తిళ్లు, నేరుగా బెదిరింపులు, హనీ ట్రాప్ అంటూ ఉల్టా కేసు. మధ్యవర్తిగా రంగంలోకి బీజేపీ నేత సంగప్ప. సంజయ్తో మీటింగ్.
తండ్రి ముందే రాజీ కోసం బాలికను బండి కొడుకు బెదిరింపులట. తమ పలుకుబడితో కుటుంబం అంతు చూస్తానంటూ హెచ్చరికలు. మైనర్ ఉండడంతో పదే పదే బండి వ్యాఖ్యలు. తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. పేట్ బషీర్బాగ్ పోలీసులో బాధితురాలి తల్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించింది. ఫిర్యాదును స్వీకరించకుండా స్టేషన్లో 5 గంటలు హైడ్రామా చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో పోలీసులు మంతనాలు జరిపారట. బాధితులు పేట్ బషీర్బాగ్ రాట్నాలో ఉండగానే కరీంనగర్లో ఉల్టా కేసు పెట్టారు. ఎదురు కేసుతో బాధితురాలిపై కౌంటర్ ఇచ్చినట్టు మంత్రి అభిప్రాయపడ్డారు. న్యాయం జరగకపోతే మోదీ సభలో ఆత్మార్పణకు సిద్ధమన్న బాలిక. బాధిత కుటుంబాల హెచ్చరికతో పెరిగిన ఒత్తిళ్లు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్. ఎట్టకెలకు అర్ధరాత్రి దాటిన తర్వాత భగీరథ్పై ఫోక్సో కేసు నమోదు. ఏందన్నా బండన్న. సో ఒక పక్క కేటీఆర్ తండ్రి గురించి ఇంకొకరి గురించి మాట్లాడారు. సో మీరు మాట్లాడిన దానికి పాడి కౌశిక్ రెడ్డి కౌంటరు డ్రగ్స్కి సంబంధించి. దానికి మీరు నోటితో కాకుండా చేతితో కార్యకర్తలతో సమాధానం ఎట్లుంటుందని చెప్పించారు. మా కార్యకర్తలు బయటకు వస్తే ఎట్లుంటుంది అనే సవాల్ కూడా వేసిర్రు. సో బయట రచ్చ ఓకే, మరి ఇంటి రచ్చ ఏంది? సో ఇంటి రచ్చ ఇలా బజార్లకు ఈడ్చిర్రు. సో ఫోక్సో కేసు భగీరథ పైన నమోదు చేసిన పరిస్థితి. ఒక పక్క ప్రతిపక్షంలో ఉండే బీఆర్ఎస్ దీనిపైన మాట్లాడుతుంది. వెంటనే మిమ్మల్ని ఎంపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తుండ్రు. అండ్ దీనిపైన సిబిఐ విచారణకి సిద్ధమా అంటూ కూడా అధికార పక్షంలో ఉండే వాళ్ళకి సవాల్ చేస్తుంది బీఆర్ఎస్. మరి ఇవాళ మోడీ సభ తర్వాత రేపటి నుంచి భగీరథ కేసు చుట్టూ రాజకీయాలు తిరగబోతున్నాయి. సో ఒక డ్రగ్స్ కేసు, దాంతోపాటు మిగతా వ్యాఖ్యలతో ఉంటే చేతితో మీరు వాళ్ళకి సమాధానం చెప్తే ఇవాళ మీ ఇంటి గుట్టంతా కూడా బయట పెట్టరు. మరి ఇది నిజమంటారా అబద్ధమంటారా తెలియదు. అండ్ దాంతోపాటు మోడీ సభకి ఈ వార్తలన్నీ అందిన తర్వాత మోదీ సభకి బండి సంజయ్ని దూరంగా పెట్టిండ్రు. అండ్ సభా ప్రాంగణానికి సంబంధించి కావచ్చు, ప్రోటోకాల్ విషయంలో కావచ్చు, మిగతా బాధ్యతలు ఆయనకు అప్పగించినా కూడా ఆయన దూరంగా ఉండాలి అంటూ కూడా హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే సభ ఇవ్వాలా, కానీ మొన్ననే అమీర్పేట అంతా కూడా బండేసుకొని బండన్న రై మంది తిరుగుకుంటూ ప్రజల్లో ప్రచారం చేసిండ్రు. 2 లక్షల మంది సభకు రావాలి అనే ప్రచారంతో పాటు జన సమీకరణ ఎలా చేయాలి అనేది కూడా గల్లీల బండేసి బండన్న తిరిగి చెప్పారు. మరి అట్లాంటి బండన్న ఇంట్లోనే ఫోక్సో కేసు అనే వార్త విన్న తర్వాత హైకమాండ్ పక్కన పెట్టింది అంటున్నారు. మరి నిజంగానే హైకమాండ్ పక్కన పెట్టిందా లేదా, బండన్న మోదీ సంబంధించిన సభకు హాజరవుతారా లేదా అనేది ఇవాళ మనం కూడా చూడాలి. మోదీయే జవాబు చెప్పాలి అంటూ కూడా ఇవాళ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. మరింత దిగజారుడా అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు అనమాట. తర్వాత పాత పింఛన్లపై సర్కారు దగా చేసింది. ఉద్యోగాలు ఉపాధ్యాయులకు నమ్మక ద్రోహం అంట. పాత పింఛన్లపై సుప్రీంకోర్టులు మెట్లెక్కిన ప్రభుత్వం. దాంతోపాటు 2004కు ముందు నాటి ఉద్యోగ పాత పింఛన్ల అమలు చేయాలంటూ హైకోర్టు తీర్పిచ్చిన అమలు చేస్తానంటూ సుప్రీంకోర్టు చెప్పినా కూడా అధికారులు మర్చిపోయారు. సో పింఛన్ కోసం ఎదురు తర్వాత బెనిఫిట్ కోసం ఎదురు చూసే వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు. లాస్ట్ టైం కూడా కోర్టు చాలా సీరియస్ అయి చెప్పింది. ఇక్కడ కోర్టు ఏం చెప్పినా కూడా సర్కారు స్పందించదు అనే వార్తను కూడా రాయాలి. నమస్తే తెలంగాణ. కాంగ్రెస్ అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటా, బ్యాక్ టు క్వశ్చన్ అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు అనమాట. కొనుగోలు కేంద్రాల్లో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. బస్తాకు ₹2 ఇస్తేనే లారీ ఎక్కిస్తామంటూ లోడ్ను వాళ్ళని బెదిరిస్తే రైతులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నిన్న రోడ్డు పైన బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఎక్కడ? జడ్చర్ల మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల రోడ్డు పైన కూర్చొని వీళ్ళు ఇవాళ ధర్నా చేసే పరిస్థితి వచ్చింది, నిరసన వ్యక్తం చేసే పరిస్థితి. దీనికంటే దుర్మార్గమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు అనుకోండి. రైతు భరోసా ఇవ్వకున్నా, రైతు రుణమాఫీ చేయకున్నా, నీళ్లు ఇవ్వకున్నా, వాళ్ళ తంటాలు వాళ్ళు పడి ట్యాంకర్లతోటి మడి తడుపుకొని ధాన్యం చేతికి వచ్చిన తర్వాత అది అమ్ముకోవాలంటే కూడా రైతులకు కష్టాలు. సో ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు మళ్ళీ తెలంగాణలో చూస్తున్నాం. అంటే గడిచిన 12 సంవత్సరాల్లో చూడలేమా, పోనీ గడిచిన 10 సంవత్సరాల్లో చూడలేమా అంటే చూసినాం, కానీ ఇంత మేరకు లేని దుస్థితి. కానీ ఇప్పుడు దానికి మించే అవస్థలు రైతులు పడుతున్నారు. ఇక రైతుల గురించి ఎవరైనా ప్రతిపక్షం మాట్లాడితే వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటారు, ఫస్ట్ మీరు మాట్లాడే భాష మార్చుకోండి అని అంటారు. అట్లుంటుంది అనమాట. సో ఇదనమాట ఇవాళ పేపర్ న్యూస్. మళ్ళీ రేపు పేపర్తో మళ్ళీ కలుద్దాం.